అయితే ఓ నెల ఆశా వర్కర్‌లకు పెండింగ్ పెడితే, ఓ రోజు అంగన్వాడీ వర్కర్‌లకు పెండింగ్ పెడితే, ఓ రోజు అంగన్వాడీ వర్కర్‌లకు పెండింగ్ పెడితే, ఓ రోజు అంగన్వాడీ వర్కర్‌లకు పెండింగ్ పెడితే, ఓ రోజు షాదీ ముబారక్ పెండింగ్ పెడితే, ఓ రోజు కళ్యాణ లక్ష్మి పెండింగ్ పెడితే, గట్టి ఇట్లా రొటేషన్ చేసే పనే జరుగుతుంది. అందరికీ నమస్కారం. నేను మీ సహోదరి ఆరపు వరలక్ష్మి. మరి ముఖ్యంగా అంగన్వాడీ ఉద్యోగస్తుల వేతనాలే చాలీ చాలని వేతనాలు. మరి శ్రమకు తగ్గ వేతనం కూడా కాదది. ఎందుకంటే రోజు రోజుకి బాధ్యతలు మరి పెంచుతా ఉన్నారు. కానీ పని భారం పెరుగుతా ఉంది తప్ప వేతనాలు మాత్రం మరి తక్కువ వేతనాలతోనే పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇవే జీతాల మీద మరి ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. పిల్లల ఫీజులు గాని, మరి ఇంటి రెంటులు గాని, మరి నిత్యావసర వస్తువుల కొనుగోలు ఈ జీతం మీదనే ఆధారపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి అంతే కాకుండా మరి అంగన్వాడీలకు సరైన సమయానికి ఇస్తున్నటువంటి వేతనమే చాలా తక్కువ. మరి ఆ తక్కువ వేతనం కూడా సమయానికి అందక చాలా ఆర్థిక ఇబ్బందులతో ఎదుర్కొంటున్న పరిస్థితి. మరి మినీ అంగన్వాడీ నుంచి మెయిన్ అంగన్వాడీగా అప్‌గ్రేడ్ చేసినటువంటి టీచర్లకు మరి ఇప్పటికి 11 నెలల నుంచి కూడా పూర్తి వేతనం రాక చాలా ఆర్థిక ఇబ్బందులైతే ఎదుర్కొంటా ఉన్నాం. ఇదే జీతాల మీద ఆధారపడుతున్న కుటుంబాలు మరి మినీ అంగన్వాడీ ఉద్యోగస్తులవి. అయినా కూడా ఇప్పటి వరకు కూడా 11 నెలల నుంచి కూడా పూర్తి వేతనం రాక చాలా ఆర్థిక ఇబ్బందులైతే ఎదుర్కొంటా ఉన్నాము. మరి చాలా సందర్భాల్లో మరి మా సమస్యలను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. మరి ఏదైనా ఇంతవరకు చేస్తాము అంటూ చెప్తూనే ఉన్నారు తప్ప ఇప్పటి వరకు కూడా మరి ఎలాంటి స్పష్టత మాకు రాలేదు. 11 నెలల నుండి కూడా ఎదురు చూస్తా ఉన్నాం. ఎప్పుడు పడతది మా సాలరీస్ అని చెప్పేసి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక మినీ అంగన్వాడీ టీచర్స్ ఉద్యోగస్తులంటేనే మరి ఇదే జీతాల మీద ఆధారపడుతున్న కుటుంబాలే అన్నీ గూడా ఎందుకంటే చాలా వరకు గూడా పేద నిరుపేద కుటుంబాలకు సంబంధించిన మరి మహిళలే ఈ అంగన్వాడీ ఉద్యోగస్తులుగా ఉన్నారు కాబట్టి ఈ జీతాల మీద ఆధారపడే కుటుంబాలే ఉన్నాయి కాబట్టి, మరి ఇప్పటి వరకు గూడా వేతనాలు సరిగా అందకపోవడం వలన చాలా ఆర్థిక ఇబ్బందులైతే ఎదుర్కొంటా ఉన్నారు. మరి ప్రభుత్వానికి ఎన్ని సార్లు తెలియజేసినా గూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పష్టత రావడం లేదు. మరి నిన్న ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, అంగన్వాడీ ఉద్యోగస్తులకు, ఆశా వర్కర్‌లకు ఒక నెల వేతనాలు అనేది ఆపి మరి వేరే సైడు మరి ఇంకొక చోట రొటేషన్ చేస్తున్నామని చెప్పేసి ఒక సందర్భంలో మాట్లాడడం జరిగింది. ఒక్క నెల కాదండి. ఒక నెల, 2 నెలలైనా గూడా మేము ఎదురు చూసాం. ఎదురు చూసిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ ఏకంగా 11 నెలల నుంచి కూడా పెరిగి మనకు పూర్తి వేతనాలు రాక ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితయితే ఉంది. మరి ఇప్పటికైనా మరి లక్షల్లో తీసుకున్నటువంటి ఉద్యోగస్తులకు మరి సమయానికి వేతనాలు అందుతా ఉన్నాయి. మరి సమయానికి వాళ్ళకి వేతనాలు సక్రమంగా వేస్తా ఉన్నారు పూర్తి వేతనాలను. కానీ ఇదే జీతాల మీద ఆధారపడుతున్నటువంటి మరి చిరుద్యోగులు మరి అంగన్వాడీ ఉద్యోగస్తుల మీద ఈ విధంగా మరి తక్కువ చూపు చూడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇచ్చేటటువంటి వేతనమే చాలా తక్కువ. ఆ వేతనాన్ని గూడా సక్రమంగా వేయకుండా నెల చివరిలో గాని వేస్తా ఉన్నారు. అంతేగాకుండా మినీ నుంచి మెయిన్ అంగన్వాడీగా అప్‌గ్రేడ్ అయిన వాళ్ళకి ఏకంగా 11 నెలల నుంచి గూడా వేతనం అనేది రాక చాలా ఆర్థిక, మానసిక ఒత్తిడికైతే గురైతున్న పరిస్థితి అయితే ఉంది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటా ఉన్నాం. అంగన్వాడీ ఉద్యోగస్తులు ఇదే జీతాల మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు. రోజు రోజుకి బాధ్యతలు మాత్రం పెరుగుతా ఉన్నాయి. ఎన్ని బాధ్యతలు అప్పజెప్పినా గూడా దాన్ని సక్రమంగా మేము నిర్వర్తిస్తా ఉన్నాం. మరి ఎంతో ఓపికగా, సహనంగా మరి అంగన్వాడీ ఉద్యోగస్తులు సేవలు అందిస్తా ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా మమ్మల్ని గుర్తించకుండా ఇంత తక్కువ వేతనంతోటి పని చేయించుకోవడం కాకుండా మరి ఇచ్చేటటువంటి వేతనాన్ని కూడా సక్రమంగా ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా అంగన్వాడీ ఉద్యోగస్తుల సమస్యలను అర్థం చేసుకొని, ఇచ్చేటటువంటి వేతనాలు సక్రమంగా మరి 5వ తేదీలోపే ప్రతి నెల 5వ తేదీలోపే పడే విధంగా చూడవలసిందిగా, అదేవిధంగా మినీ అంగన్వాడీ నుండి మెయిన్ అంగన్వాడీగా అప్‌గ్రేడ్ అయినటువంటి టీచర్లకు మరి పూర్తి వేతనాన్ని అమలు చేసి, పెండింగ్‌లో ఉన్నటువంటి 11 నెలల వేతనాలు గూడా మరి మా ఖాతాలలో జమ చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం.